మనము వుడెన్ కోమ్స్ ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. 1 వీక్ ఒకసారి కంపల్సరిగా ఈ వుడెన్ కోమ్స్ క్లీన్ చేసుకోవాలి. నార్మల్ కోమ్స్ అయినా కూడా మీకు క్లియర్గా చూపించడానికి ఇక్కడ డస్ట్ నేను సేఫ్టీ పిన్తో తీసి చూపిస్తున్నా చూడండి ఎంత డస్ట్ వస్తుందో. కంపల్సరీ 1 వీక్ ఒకసారి ఏ కోమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఇట్లాంటి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ గోరువెచ్చని వాటర్లో ఈ 2 కోమ్స్ని పెట్టి కొద్దిసేపు నాననివ్వండి. 2 సైడ్ల మునిగేలాగా వాటర్ పోసుకొని నాననిచ్చి దాంట్లో కొంచెం నిమ్మరసం, ఉప్పు, ఇంకా షాంపూ వేసుకోండి. షాంపూ ఏదైనా వేసుకోవచ్చు. షాంపూ కూడా వేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ దాన్ని పక్కకి పెట్టేసి మంచిగా నాననియండి. ఇప్పుడు వాటర్ కూడా ఎంత మురికి అయిపోయినాయి చూడండి. కోమ్లో ఉన్న అదంతా వాటర్లోకి పోయింది. ఇప్పుడు ఇట్లాంటి ఒక బ్రష్ తీసుకొని మంచి ఇట్లా గ్యాప్స్లో మంచిగా క్లీన్ చేసుకోండి. చూసిరా బ్రష్ కూడా నల్లగా అయిపోయింది. ఇట్లా 2 సైడ్ల గ్యాప్స్లలో నీట్గా క్లీన్ చేసుకోవాలి. 1 వీక్కి ఫుల్ డస్ట్ వస్తుంది కోమ్లోకి. అదంతా అట్లనే ఉంచుకుంటే మన హెయిర్లోకి కూడా పోయి హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్లోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఆ వాటర్ వారబోసి ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో కోమ్స్ పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఇట్లా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లాంటి మైక్రో ఫైబర్ టవల్ తీసుకోండి, బ్రష్ టవల్. దాంట్లో ఈ కోమ్స్ ఇట్లా పెట్టుకొని టవల్ని ఇట్లా క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత అది నానిపోతుంది, కాకపోతే కొంచెం ఇంకా తడి ఉంటుంది. ఇప్పుడు ఎండలో పెట్టుకొని మంచిగా ఆరనివ్వండి. కంప్లీట్గా క్లీన్ అయిపోయినాయి చూడండి కోమ్స్ కొత్త వాటిలాగా. ఇప్పుడు వీటిపైన కొంచెం కొబ్బరి నూనె పెట్టుకోండి, అప్లై చేసుకోండి, ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతుంది. అంతే, మన వుడెన్ కోమ్స్ క్లీనింగ్ అయిపోయింది. ఏ కోమ్స్ అయినా ఇదే ప్రాసెస్తోని క్లీన్ చేసుకోవచ్చు. కంపల్సరీ 1 వీక్ ఒకసారి కోమ్స్ క్లీన్ చేసుకుంటే మనకు బెటర్, మన హెయిర్కి బెటర్ కాబట్టి ఇట్లా క్లీన్ చేసుకోవాలి.